నమస్తే. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ నేపథ్యంలో చాలా అంశాలు చర్చకు వస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణ ఇచ్చింది మేమే, తెచ్చింది మేమే అని పార్టీలు క్లెయిమ్ కోసం చూస్తుంటే, మరోవైపు గుర్తులపైన అలాగే రాజముద్రలపైన చాలా అంశాలు ఈ మధ్య అయితే చర్చకు వస్తున్నాయి. తెలంగాణ జాతీయ గీతం పైన కూడా మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత గజ్జల కాంతం గారు ఉన్నారు. తెలంగాణ ఇచ్చింది మేము, తెలంగాణ తెచ్చింది మేము అని ప్రచారం జరుగుతుంది. కేసీఆర్ లేకపోతే అసలు తెలంగాణ వచ్చేదే కాదని బీఆర్ఎస్ అంటుంది. కేసీఆర్ పాత్ర తెలంగాణలో ఏంటి, మీకున్న అభ్యంతరం ఏంటి? వాడేవాడయా తెలంగాణ వాడేది ఇచ్చిండు, మీరు భలే మాట్లాడుతున్నారు. తెలంగాణ తెచ్చింది మేము బాబు, మేము తెలంగాణ తెచ్చింది మేము. తెలంగాణ తెచ్చింది తెలంగాణ ప్రజా సంఘాల చైర్మన్, తెలంగాణ విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు. కేసీఆర్ తెలంగాణ కోసం పార్టీ పెట్టుకోలే, రాజకీయ అధికారం కోసం పార్టీ పెట్టుకున్నాడు. ఎందుకంటే 2001లో పార్టీ పెట్టుకుని 2004లోనే కాంగ్రెస్ పార్టీ అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంతో పొత్తు పెట్టుకున్నాడు. ఇది వాస్తవం. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీతో 2009లో పొత్తు పెట్టుకున్నాడు. ఇట్లా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యారు. అప్పుడు హరీష్ రావు మంత్రి 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యారు. అప్పుడు హరీష్ రావు మంత్రి, టీఆర్ఎస్ మంత్రులే 6 ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యారు. వాళ్ళు ఎట్లా తెలంగాణ కోసం కొట్లన్నట్టు రాజకీయాలు చేయడానికి వచ్చిండు, ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. కేసీఆర్ ఎప్పుడు కూడా అంటుండేవాడు, రాజకీయాలు నడపడానికి వచ్చాము, రాజకీయాల కోసమే వచ్చాము, మేము అధికారం కోసం వచ్చాము అని ఆయనే చెప్పుకున్నాడు. 2009లో చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నాడు. 2014లో విలీనం చేస్తారని టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో చేయలేదు. అధికారం కోసం తహతహలాడాడు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తున్నాడు, దళితులను మోసం చేశాడు. తెలంగాణలో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. 7 లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద భారం మోపాడు. అందులో 3 లక్షల కోట్లు దోసుకున్నాడు. ప్రాజెక్టుల పేరు మీద తెలంగాణలో 1000 ఎకరాల భూములను అమ్ముకున్నాడు. 1000 కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకున్నాడు. మొత్తం 3 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్, కేటీఆర్, కవిత దోసుకున్నారు. హరీష్ రావు అంటే ఈ విధంగా తెలంగాణ ప్రజల ధనాన్ని దోసుకున్నటువంటి కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడని చెప్పుకునే అర్హత ఆయనకు లేదు. ఎందుకంటే ఒకవేళ తెలంగాణ ఉద్యమం నేను చేశాను, తెలంగాణ ఉద్యమం కాదు, టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కావడం కోసం, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి తేవడం కోసం ఉద్యమం చేసినాం తప్ప తెలంగాణ కోసం ఉద్యమం చేయలే. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు లెక్కిపోయలేదాను? తెలంగాణ కోసం ఉద్యమం ఇలా కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఏమన్నది? 2009 నుంచి 2014 దాకా ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడుతో లేఖ ఇప్పేయాలని చెప్పేది. మరి ఎందుకు ఇప్పేయలేదు? ఆనాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి 6 నెలలు వాళ్ళ ఇంటి దగ్గరికి నడిచి దండం పెట్టి, అయ్యా కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఇస్తే అభ్యంతరం లేదు, లేఖ రాయమంటే రాయమని చెప్పాము, అడిగాము, బతిరాడాము, లేఖ రాయించాము. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నాడు. ఆనాడు ఖచ్చితంగా మీరు కూడా ఆంధ్రలో బలమైన నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి ఖచ్చితంగా నువ్వు కూడా లేఖ రాయాలని చెప్పాము. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కూడా లేఖ రాయించాం. ఆనాడు ఆ విధంగా మేము ఉద్యమం చేశాం. సోనియమ్మ గారి దగ్గరికి పోయాం. మేము తెలంగాణ ఉద్యమకారులము, తెలంగాణ ప్రజా సంఘాల చైర్మన్గా తెలంగాణ విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరం కలిసిపోయాము. సోనియమ్మను బతిలాడాము, దండం పెట్టాము, తెలంగాణ కోసం చెప్పాము. తెలంగాణ 4 కోట్ల ప్రజలు తెలంగాణ కావాలని కోరుకుంటున్నారు. 1200 మంది బిడ్డలు చనిపోయారు, శ్రీకాంతాచారి చనిపోయాడు. ఇవన్నీ వివరించి సోనియమ్మ గారిని ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చే విధంగా ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం ఆ తల్లి, తెలంగాణ తల్లి మా సోనియమ్మ గారు ఇచ్చారు. ఇది తెలంగాణ నేపథ్యం. ఇక నువ్వెక్కడ ఉద్యమం చేసావా? ఆ దొంగ దీక్ష ఒక్కరు మా పొద్దున పట్టావు, సాయంత్రం ఇడ్లీ వడ తిన్నావు. చావు తలపెట్టాను, ఉద్యమం చేశాను, నిరాహార దీక్ష వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ ఉద్యమ స్ఫూర్తి వల్ల ఉద్యమాలు జరిగాయి, ఎంతోమంది బయటికి రావడం వల్ల ఒక మూమెంట్ వచ్చి కేంద్రం తప్పనిసరి పరిస్థితుల్లో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందనేది వాళ్ళ వాదన. ఎవడు దీక్ష పట్టినోడు ఎవడా? మీరు మీడియా వాళ్ళు ఇంకోసారి అడగకుండా వాడు దొంగ దీక్ష పట్టుడు. పొద్దుగాల పోయిండు, అరెస్ట్ చేసిన వాడు ఖమ్మంలో పోయి ఆయనతో ఇడ్లీ వడ తిన్నాడు. ఆ తర్వాత ఆ నుంచి మళ్ళీ రాత్రి జ్యూస్ తాగాడు, మళ్ళీ తెల్లారి ఇడ్లీ వడ తిన్నాడు. నిమ్స్కు తరలించారు, నిమ్స్లో గ్లూకోజులు పెట్టారు. పొద్దున ఇడ్లీ తినడు, గ్లూకోజులు పెట్టారు. దొంగ దీక్షలు తెలంగాణ కోసం త్యాగం చేయలే.
ఒకవేళ ఆనాడు గిట్ట 8 రోజులు 10 రోజులు త్యాగం చేస్తే ఆనాడు తెలంగాణ వచ్చు, ఈయన వచ్చు తెలంగాణ వచ్చు. కానీ నేను రావలే. ఎందుకు అంటే దీక్ష దొంగ దీక్ష. ఆ దీక్షల గురించి మొత్తం విచారణ ఉంది, మొత్తము టోటల్ గవర్నమెంట్ దగ్గర ఉంది. నువ్వు ఎక్కడికి పోయినావు, ఎక్కడికి వచ్చావు, ఎక్కడికి పోయావు, నీ మీద దొంగ దీక్ష చేయడంతో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులంతా ఉవ్వెత్తున ఎగిరి నీ శివయాత్ర చేశారు. అది గుర్తు చేస్తున్నా. నేను ఉద్యమం చేసిన, మేము సాగు నోట్లేస్తా అది పెట్టిన, తలకాయ పెట్టిన. ఏం తలకాయ పెట్టినాం? దొంగ నా కొడుకులు అబద్ధాలు ఆడుకుంటూ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నావు. దొంగ దీక్ష పట్టావు. నువ్వు దీక్ష బట్టి పొద్దుగల బట్టి సాయంత్రానికే విరమించి ఇడ్లీ వడ తిన్నాకనే కదా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులంతా రోడ్డు మీదకి వచ్చి నీ శివయాత్ర చేయడంతో తెలంగాణ ప్రజలంతా తిరుగుబాటు చేసినాక అప్పుడు భయపడి ఇక మన దీక్ష పడుతున్నాండి. అది దొంగ దీక్షనే. కేసీఆర్ది దొంగ దీక్ష అంటున్నారు. కాంగ్రెస్ ఇప్పుడు మీ పార్టీ అధికారంలో ఉంది, మరి దీనిపైన ఏమైనా దర్యాప్తు చేస్తారా, ఆధారాలు బయట పెడతారా? ఖచ్చితంగా కేసీఆర్ ఆ దీక్ష మీద కూడా విచారణ చేయించడానికి మా కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ ఉంది. ఆయన మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి దోపిడీ చేసిన దెబ్బంతా కూడా బయట గక్కిస్తాం. అవన్నీ విచారణ చేస్తున్నారు. ప్రాజెక్టుల మీద, భూముల మీద నయము 1000 కోట్ల రూపాయల నయము డబ్బంతా. ఆయనకు 2000 ఎకరాల భూమి, అది ఏమైందో అవన్నిటి మీద విచారణ జరుగుతుంది. జైలుకు తప్పకుండా కదా. కేసీఆర్ జైలుకు పోవడం, కేటీఆర్ జైలుకు పోవడం, హరీష్ రావు జైలుకు పోవడం తప్పదు. కవిత సహసిద్ధంగా అక్కడ టీఆర్ జైలునే ఉంటుంది. ఎందుకు పరిశాన్ అవుతున్నారు? మళ్ళీ ఏందో తెలంగాణ స్నేహం మీద, తర్వాత రాజముద్ర మీద ఇది రాద్ధాంతం చేసి ధర్నాలు చేయడం, ఇది ప్రజలకు తెలుసు. ఈ డ్రామాలన్నీ బంద్ చేసుకోండి. ప్రజలందరికీ తెలుసు. తెలంగాణ ప్రజలంతా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా పక్షాన ఉన్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్షాన ఉన్నారు. మేము తెలంగాణ ఉద్యమకారులమంతా ఖచ్చితంగా కాంగ్రెస్లో సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆమె పక్షాన్ని నిలబడుతున్నాము. కేసీఆర్ కుటుంబము కేసీఆరే ఉన్నారు తప్ప ఇప్పుడు ఇదంతా గందరగోళము జబ్బలు దర్చుకుంటూ ధర్నాలు చేసేది ఎవరే? తెలంగాణ ప్రజల టీఆర్ఎస్ కార్యకర్తలకు పైసలు ఇస్తున్నారు, ధర్నాలు చేపిస్తున్నారు, వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. సో తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా చేశాము, కానీ కేసీఆర్ ఆనవాళ్ళు, అభివృద్ధి చేసిన ఆనవాళ్ళు, తను చేసిన కట్టడాలను కూడా కనిపించకుండా చేయాలని రేవంత్ సర్కార్ కుట్ర చేస్తుంది. అందులో భాగంగానే ఈ యొక్క రాష్ట్ర చిహ్నాన్ని మారుస్తుంది, అలాగే గీతం మారుస్తుంది. ఇదన్నీ కూడా టీఎస్ నుండి టీజీగా మారుస్తుందని కూడా బీఆర్ఎస్ ఆరోపణ. బంగారు తెలంగాణ అంటే ఏమన్నట్టు ఒకసారి చెప్పాలి. దుర్మార్గుడు కేసీఆర్. బంగారు తెలంగాణ అంటే ఏందే? దళితుడు ముఖ్యమంత్రి చేసినవా? దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినవా? లేకుంటే డబుల్ బెడ్రూములు కట్టించినవా? నిరుపేద ప్రజలను ఆదుకున్నావా? లేకుంటే తెలంగాణ ఉద్యమకాలను నువ్వు మాట్లాడినావా? తెలంగాణ ఉద్యమకాల గురించి, తెలంగాణ ఉద్యమకాలతో ఎప్పుడైనా మాట్లాడావా? అదేవిధంగా అమరవీరుల కుటుంబాలను ఎప్పుడైనా సంప్రదించావా? ఎక్కడిదయ్యా నువ్వు? బంగారు తెలంగాణ కాదు, మొత్తం బంగారాన్ని, డబ్బును, సంపదను మొత్తం దోసుకున్నాడు కేసీఆర్. తెలంగాణ బంగారు తెలంగాణ ఇక్కడ ఏం లేదు. తెలంగాణలో బడ్జెట్ 0, 1 రూపాయి లేకుండా చేశాడు. రాష్ట్ర ఖజానా ఆయన దిగిపోయే వరకు 1 రూపాయి లేదు. 7 లక్షల కోట్ల అప్పు చేసి మొత్తం తెలంగాణ దోసుకొని పోయినోడు తెలంగాణ బంగారు తెలంగాణ వేసినట్టు ఎవరు నమ్ముతాడా? ఎవరు నమ్ముతాడు? తర్వాత ఏంటిది స్నేహం? రాజముద్ర అనేది రాజులు పరిపాలించారు. అక్కడ రాజులు పరిపాలించారు. ఏది? దాన్ని కాకతీయ రాజులు పరిపాలించారు. ఆ రాజులు పరిపాలించిన రాజులకు గుర్తుగా అక్కడ నువ్వు ఆ స్నేహాన్ని పెట్టావు, కాకతీయ స్నేహాన్ని. అదేవిధంగా చార్మినారు. ఇదేనా తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు కోరుకున్నది? ఇదేనా తెలంగాణ ప్రజలు కోరుకున్నది? అమరవీరుల స్తూపాన్ని మర్చిపోయావు, అమరవీరులను మర్చిపోయావు, తెలంగాణ ప్రజల ఆశయాలను మర్చిపోయావు, తెలంగాణ ప్రజలు కళ్ళగన్న తెలంగాణను మర్చిపోయావు. ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇవి పెట్టావు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకు అనుగుణంగా, ఉద్యమకారులకు అనుగుణంగా, అమరవీరుల కుటుంబాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకొని రాజముద్రను, ఆ స్నేహాన్ని తయారు చేస్తున్నాం. కేసీఆర్ ఆనవాళ్ళు కనపడకుండా చేసే కుట్ర మాత్రం కాంగ్రెస్ చేస్తుందని ప్రధాన ఆరోపణ. అరే ఈ దోపిడీ రాజ్యం ఉండద్దు, అది కనపడద్దు. ఎందుకంటే అది కనపడ్డ కావున తెలంగాణ ప్రజలను అణిచివేశాడు, తెలంగాణ ప్రజలను జైలుకు పంపించాడు, తెలంగాణ ఉద్యమకారులను జైలుకు పంపించాడు, ఆ తెలంగాణ సంపదను దోసుకున్నాడు. అటువంటి వాడు కనపడ్డ కొద్దీ అరే ఈ తెలంగాణ దోసుకున్నాడు కదా అనే భయం ప్రజలలో ఉంటుందనే దానికోసము అవన్నిటి తీసేయాలనే ఆలోచనతోని నూతనంగా ఇప్పుడే తెలంగాణ వచ్చినట్టు
ఇప్పుడే తెలంగాణ జూన్ 2 నాడు తెలంగాణ వచ్చినట్టు ప్రజా పరిపాలన జరిగించాలనే ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు పరిపాలన నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తంగా కాంగ్రెస్ నేత గజల కాంతం గారు చెప్తున్నారు. సో కేసీఆర్ చేసింది మాత్రం దొంగ దిశ. తెలంగాణ కావాలని తనకు ఆశ లేదు, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన ఉద్యమం పేరుతో రాజకీయం చేశారని కూడా చెప్తున్నారు. మరోవైపు అప్పుల తెలంగాణగా చేసిన ఆయన బంగారు తెలంగాణ ఎప్పుడు చేశారని కూడా గజల కాంతం గారు ఫైర్ అయిన సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. 100% మధువంతో సతీష్, దిశా టీవీ, గాంధీ భవన్.